హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ బైనామియల్ థియరంలో ఒక బైనామియల్ ఎక్స్పెన్షన్ ఇచ్చి నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. చూడండి ఇది ఎలా చేయాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే జనరల్ టర్మ్ ఫామ్ లో తీసుకోవాలంటే టీఆర్ ప్లస్ వన్ ఫామ్ లో ఎన్సీఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఏ పవర్ ఆర్. ఎన్ అంటే 124 సిఆర్. ఎక్స్ అంటే రూట్ త్రీ మనం 3/1/2 హోల్ టు ద పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటున్నాను కాబట్టి 124 మైనస్ ఆర్. నెక్స్ట్ ఏ అంటే 4/5 మనం ఎలా రాయొచ్చు, 5 to the power 1/4 గా రాయొచ్చు, హోల్ టు ద పవర్ ఆర్. ఇది మనకి ఫార్ములాలో మనం కన్వర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ 124 సిఆర్ 3 పవర్ 1/2 ఇంటూ 124 మైనస్ ఆర్ అంటే 124/2 62 మైనస్ ఆర్ బై 2 గా రాసుకోవచ్చు. 5 to the power 1/4 ఇంటూ ఆర్ అంటే ఆర్ బై 4. ఇప్పుడు మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలండి. నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ కావాలంటే వీటి పవర్స్ అనేవి మనకి పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వాలి. 3 పవర్ 5 పవర్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే మనకి నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ వస్తాయి. అలా అవ్వాలంటే ఇక్కడ చూడండి r/2 ఉంది, r/4 ఉంది. అంటే ఆర్ వాల్యూస్ అనేవి ఎగ్జాక్ట్ గా మనకి క్యాన్సిల్ అవ్వాలి, ఇంటీజర్స్ గా కన్వర్ట్ అవ్వాలి. సో అలా కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ఎల్సిఎం ఇక్కడ చూడండి డినామినేటర్ 2 ఉంది, ఇక్కడ డినామినేటర్ 4 ఉంది. సో డినామినేటర్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 2 కి 4 కి ఎల్సిఎం ఏంటండి 4. అంటే ఇచ్చిన వాల్యూస్ అనేవి 4 తో డివైడ్ అవ్వాలి. ఆర్ వాల్యూస్ 4 తో డివైడ్ అవ్వాలి. అయితే ఆర్ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలంటే 0 నుంచి n వరకు తీసుకోవాలండి. n అంటే 124 వరకు తీసుకోవాలి. సో 0 నుంచి 124 వరకు 4 తో డివైడ్ అయిన వాల్యూస్ మనకి నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఈక్వల్స్ టు 124/4 ప్లస్ ఇంక్లూడింగ్ 0 కాబట్టి 1 రాస్తారండి. 124/4 అంటే 32 ప్లస్ 1 అంటే 33. సో నెంబర్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ ఆర్ 33.